అయితే ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, నువ్వు ఏదైనా కొత్త ఏదైనా ట్రై చేస్తుంటే, లేకపోతే ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తుంటే ప్రతి ఒక్కడు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్లో నెగిటివ్గానే ఉంటారు అన్నట్టు. అంటే వాడు ఏదో చెప్తుండు అంటే యూట్యూబ్ వీడియోస్ కానీ కొన్ని బాగా చరిత్ర ఉన్నది ఒకటి ఉందన్నట్టు. మా సైడ్ నల్లగుండ దగ్గర దొంగల మరి అని ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇది ఏంటంటే అది దానికి మంచి అంటే చరిత్ర ఉందన్నట్టు. లేకంటే ఆ మర్రి చెట్టు అనేది అక్కడ పూర్వం దొంగలు ఉండేవాళ్ళు అన్నట్టు. ఈ దారి దోపిడీలు అక్కడ టెంపుల్ ఉండే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు అన్నట్టు. ఎడ్ల బండ్ల మీద అలా వచ్చేటప్పుడు వాళ్ళని బేరిచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బులు అన్నీ దోచుకునేవాళ్ళు. దోచుకునే డబ్బు పట్టుకొని వెళ్తే అక్కడ ఉన్న రాజుగారు ఉంటారు కదా, వాళ్ళు దొరికితే ఖచ్చితంగా శిక్ష చేస్తాడు కదా. అరే ఎటు పోకుండా అయిపోయింది, ఎట్లా మళ్ళీ మనం దొరికినామంటే మనం చంపారేస్తాడు ఖచ్చితంగా. మనం అని తెలియవద్దు, ఏం చేయాలి, డబ్బుని దోసుకోవాలి కానీ అది బయటపడద్దు. అయితే ఏం చేసారు, దోసుకునే వాళ్ళు అంత మర్రిచెట్టు దగ్గరగా త్వరలో దాచిపెట్టి కొన్ని రోజుల దాకా వెయిట్ చేసి అదంతా దానికి సంబంధించిన ఎవడు చేసింది ఏంటి అనేది క్లారిటీ లేకపోవడంతో వాళ్ళు ఏం చేసేటోళ్ళు మళ్ళీ వచ్చి నెక్స్ట్ తర్వాత ఆ బంగారం కానీ ఆ డబ్బులు కానీ పంచుకునేవాళ్ళు. సో ఆ రకంగా ఆ కాన్సెప్ట్ ఉంది అని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసినాను అన్నట్టు దాని గురించి. అలాగే నార్మల్గా ప్రత్యేకంగా పోయినాయి కూడా ఉన్నాయి. అయితే ఆ టెంపుల్కి తీసుకున్నా, మళ్ళీ ఒకసారి అది తీసుకున్నా. అయితే ఇట్లా పెడితే మా ఫ్రెండ్ ఒకడు ఏమన్నాడు కామెంట్, నీకు తెలుసారా ఏమన్నా ఏదో చెప్తున్నావు కానీ. ఇక్కడ ఏంటంటే నేను ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళినా అనేది ఎవడి తెలియదు. ఎంత కష్టపడి నాకు నేనుగా ఒక్కరిని వీడియో తీసుకున్నా, దాన్ని ఎడిట్ చేసి దాని స్టోరీ తెలుసుకొని నాకు తెలిసింది కొంచెం, దాన్ని నేను అడిగి దాని స్టోరీ ఏంది అదంతా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తే నువ్వు పెద్ద చెప్పినవుతి, నీకు పెద్ద తెలిసినట్టు ఎందుకు చెప్తావురా ఇట్లాంటి వీడియోలో అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్. వీడిని తెలియదు, పోనీ నీకు తెలుసారా, నీకు వచ్చి తెలిసిందా అంటే వాళ్ళకి తెలిసిందో పీకిందో ఉండదు. ఒకటి కింద కామెంట్ చేసేటప్పుడు కానీ ఇంకొని అనేటప్పుడు కానీ నీకు పూర్తి తెలిసినప్పుడు వానికి మాట్లాడు. నీకేది తెలియదు, నీకేది తెలియకముందు ఇంకొనితో అది అట్లనా, అది ఎట్లయితుంది, ఇట్లయితుంది, ఎట్లయితుంది అని మాట్లాడద్దు. నీకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడు. అది అట్లా కాదు ఇట్లా అని మాట్లాడు. నీకే బుద్ధి తెలియదు. ప్రతి ఒక్కటి కూడా ఈ విషయం అని కాదు, ఏ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అంతే ఫీల్ అవుతారు. ఏంటిది, వానికి ఏ విషయం మీద అవగాహన ఉండదు, లైఫ్ స్టైల్ మీద కానీ వాడు ఏదో వర్క్ చేసుకుంటున్నది అదేనా ఇంతనేనా ఇంకా అట్లెట్లుంటుంది ఇట్లెట్లుంటుంది. నువ్వు చెప్పరా, నువ్వు ఏరైనా వానికి శాత కాదు, మనం చెప్పడానికి రాదు అని చేయడానికి కాదు, కానీ అనడానికి మాత్రం మాట్లాడుతుంది. మనుషుల మెంటాలిటీ అట్లా ఉంటుంది అన్నట్టు.